ఈరోజు ఏప్రిల్ 12, 2026. భారతీయ సినిమా సంగీతం ఒక అపూర్వ స్వరాన్ని కోల్పోయింది. ఆశా భోంస్లే, ఆశా తాయ్. ఎన్నో తరాల గుండెల్లో మార్మోగిన ఆ స్వరం ఈరోజు మన మధ్య నుంచి విడిపోయింది. 1933 సెప్టెంబర్ 8న సాంగ్లీలో జన్మించిన ఆమె కేవలం 10 ఏళ్ల వయసులోనే తన మొదటి పాటను పాడి తర్వాత 80 సంవత్సరాలకు పైగా 12,000 పాటలకు పైగా 20కి పైగా భాషల్లో ప్రపంచానికి అపూర్వమైన సంగీత అనుభవం అందించారు. పియా తూ అబ్ తో ఆజాలోని ఆకర్షణ, డమ్మారో డమ్లోని ఉత్సాహం, దిల్ చీజ్ క్యా హైలోని ఆర్ద్రత అన్నీ ఆమె ఒక్క స్వరంలోనే సాధ్యమయ్యాయి. ఓపీ నయ్యర్, ఆర్డి బర్మన్ వంటి సంగీత దిగ్గజాలతో కలిసి ఆమె సృష్టించిన అనేక అమరమైన పాటలు ఆమెను భారతీయ సంగీత చరిత్రలో శాశ్వత స్థానం కలిగేలా చేశాయి. 2 నేషనల్ అవార్డులు, 7 ఫిలింఫేర్ అవార్డులు, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, గిన్నీస్ వరల్డ్ రికార్డు ఎన్నో గౌరవాలు ఆమెను వరించాయి. ఆమె స్వరం కేవలం పాటలు కాదు, భావాలు, జీవితం, ఉత్సాహం, ప్రేమ అన్నీ కలిపిన ఒక అపూర్వమైన యాత్ర. ఈరోజు ఆ గొప్ప స్వరం మన గుండెల్లో మాత్రమే మిగిలి ఉంది. ఆశా భోంస్లే గారికి భారతీయ సంగీత ప్రపంచం ఎప్పటికీ చెల్లించలేని రుణం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె స్వరం ఎప్పటికీ అజరామరమై ఉండాలని మనం కోరుకుందాం. ఆశా తాయ్ మీకు హృదయపూర్వక నివాళి.